ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళ. అనేక విషయాలలో ఈ కుంభమేళ దానికదే సాటి. హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వేడుకల్లో అత్యున్నతమైంది. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా మనకు సాధారణంగా పెద్దగా కనిపించని వారు కూడా వేల సంఖ్యలో హాజరవుతారు. కుంభమేళాలో ఇలాంటి విశేషాలు చాలానే కనిపిస్తాయి. అయితే ఈ కుంభమేళాలో ఓ అమ్మాయి మీడియా దృష్టిని, ముఖ్యంగా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. సహజమైన సౌందర్యానికి కేర్ ఆఫ్ గా మారింది. ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆ అమ్మాయి పేరు మోనీ బోన్స్లే. కుంభమేళా మోనాలిసాగా ప్రస్తుతం ఆమె పేరు వైరల్ అవుతోంది. తనది పేద కుటుంబం. హిందూ ధార్మిక వేదికల వద్ద రుద్రాక్ష మాలలు, ముత్యాల మాలలు అమ్ముతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటోంది. తన తమ్ముణ్ణి కూడా చదివిస్తోంది. అయితే కొందరి అత్యుత్సాహం కారణంగా ఆమె తన ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఆమెను కుంభమేళా నుండి పంపించేశారు కూడా. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ అఘోరాలు, సాధువులు, నాగసాధువులు హాజరవుతారు. మరికొందరు హైటెక్ బాబాలుగా మారిన నటులు, సన్యాసం స్వీకరించిన నటీమణులు కూడా కనిపిస్తున్నారు. వారికంటే కూడా ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా మోనీ బోన్స్లే మాత్రం బాగా వైరల్ అయింది. తన సహజత్వం, కల్మషం ఎరుగని మందహాసం, తేనెకళ్ళు, అన్నిటికీ మించి అమాయకత్వం వెరసి ఆమె గర్ల్ ఆఫ్ ద సాయిల్ గా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరు పెట్టేశారు. ఈమె బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు దగ్గరలోని మహేశ్వర్ అనే ప్రాంతానికి చెందినవారు మోనీ బోన్స్లే. ఈమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వీరిది వెనుకబడిన వర్గానికి చెందిన నిరుపేద కుటుంబం. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన తండ్రికి సాయంగా ఉండేందుకు చదువుకు దూరంగా ఉన్నారు. అలాగని వేరే పనులను నమ్ముకోలేదు. ఓవైపు దేవుడి సేవలో కొనసాగుతూనే వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నారు. హిందువులకు సంబంధించిన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలకు వెళ్లి అక్కడ పూసలు, రుద్రాక్ష మాలలు, ముత్యాల హారాలు అమ్మే సంచార వ్యాపారాన్ని ఎంచుకున్నారు. తండ్రితో పాటు ఆమె కూడా ఉండేవారు. సెలవుల్లో ఆమె చెల్లెలు విద్యా భోస్లే కూడా ఇదే పనిచేస్తారు. అలా తండ్రికి అండగా ఉంటూ పూసలు, మాలలు అమ్ముతూ తన తమ్ముణ్ణి, చెల్లెల్ని చదివిస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ కుటుంబం కోసం కష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే దుమ్ము ధూళిలోనే ఆమె నిత్య జీవనం కొనసాగుతుంది కూడా. ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళా కూడా వచ్చారు. కుంభమేళాలో సాధువులు, అఘోరాలు ఉండే ప్రాంతంలో ఈమె తండ్రి చిన్న స్టాల్ పెట్టుకోగా ఈమె ఆ ప్రాంతంలో తిరుగుతూ పూసలు, రుద్రాక్ష మాలలు అమ్మేవారు. అయితే కుంభమేళాకు వెళ్లిన ఓ కళాపురుషుడు ఆమెతో మాట్లాడుతూ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. మోనాలిసా అని పేరు పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఎందుకు వైరల్ అయిందంటే ఆమె సహజమైన అందంతో పాటు ఆమె నవ్వు, ఆమె కళ్ళు అందుకు కారణం. తేనెకళ్ళ సుందరిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈమెను రేఖా చెల్లెల్గా కూడా కొందరు వర్ణిస్తున్నారు. అంతేకాదు లైక్ల కోసం, ఫాలోవర్ల కోసం చాలా మంది అగ్లీగా, గ్లామర్ గా వీడియోలను పోస్ట్ చేస్తారు. కానీ మోనీ బోన్స్లే మాత్రం అందుకు భిన్నం. మేకప్ లేదు, అందాల ఆరబోతా లేదు, ఇతరత్రా ఆకర్షించే చేష్టలు లేవు. చంద్రబింబం లాంటి ముఖారవిందం, ముక్కు పుడక, గోధుమ రంగు కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్, అందమైన చిరునవ్వు, సంప్రదాయబద్ధమైన దుస్తులు, మెడలో రకరకాల పూసల దండలు ధరించిన సహజమైన సౌందర్యవతి అని చెప్పవచ్చు. అందుకే మోనాలిసా అని, బ్రౌన్ బ్యూటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం ముఖ్యమనే విధంగా ఆమె ప్రవర్తన, మాట తీరు ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆమె మాటలు కూడా అలాగే ఉన్నాయి. తాను తన వద్ద ఉన్న రుద్రాక్ష మాలలను, ఇతరత్రా వస్తువులను విక్రయించేందుకు మంచి మాటకారిగా మారింది. చిరునవ్వుతోనే ఆ మాటలు చెబుతోంది. తమ వద్ద ఉన్న రుద్రాక్ష మాలలను, ముత్యాల మాలలను రామేశ్వరం, కన్యాకుమారి నుండి తెస్తామని, ఆర్టిఫిషియల్వి కాదని, పూర్తి న్యాచురల్ వేనని చెప్పడంతో పాటు ఆ మాలలు మెడలో వేసుకుంటే బీపీ, ఒంట్లో వేడి తగ్గుతుందని చెబుతోంది కూడా. ఇందుకు సైంటిఫిక్ రీజన్స్ ఏంటనేది పక్కన పెడితే ఆమె చెప్పే విధానం కూడా ప్రత్యేకంగా ఉంది. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. మిలియన్స్ కొద్ది వ్యూస్లు, లైక్లు వచ్చాయి. చాలా మంది ఆమె అందానికి ఫిదా అయ్యారు. కామెంట్స్ పెడుతున్నారు. కుంభమేళాకు వచ్చిన విదేశీయులు కూడా మోనీ బోన్స్లే అందానికి, ఆహార్యానికి ఆకర్షితులై ఆమెతో మాట్లాడుతూ వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆమె వీడియో పెడితే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుండడంతో ఆమెను వీడియో తీసేందుకు పోటీలు పడ్డారు. అంటే ఆమె అమ్ముతున్న రుద్రాక్ష మాలలు, ముత్యాల మాలలు కొనే కంటే కూడా ఆమెతో మాట్లాడుతూ వీడియో తీసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఆమె ఎక్కడికి కదల్లేని పరిస్థితి కనిపించింది.
చుట్టూ 10-20 మంది చేరడం ప్రారంభించారు. కొన్నిసార్లు పోలీసులు అడ్డుకుంటున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అదే సమయంలో ఓ యువకుడు ఆమెతో మాట్లాడుతూ ఆమె నేటివ్ ప్లేస్ తో పాటు మరికొన్ని వివరాలను అడిగారు. అక్కడితో ఆగితే బాగుండేదేమో, కానీ తన పెళ్లి గురించి ప్రస్తావించాడు. దీంతో మోనీ భోస్లే నవ్వుతూనే తాను తన తండ్రి చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఈ వీడియో కూడా వైరల్ అయింది. అలా 2-3 రోజుల్లోనే సెలబ్రిటీలా మారారు. నార్మల్ గా అయితే తమకు వచ్చిన ప్రచారానికి చాలా మంది సంతోషిస్తారు. కానీ మోనీ భోస్లే పరిస్థితి వేరు. ఆమె తండ్రి, ఆమె సిస్టర్ ముగ్గురు కష్టపడితే ఆ కుటుంబ అవసరాలు తీరుతాయి. కానీ తనకు వచ్చిన ప్రచారం కారణంగా వ్యాపారం దెబ్బతింది. దీంతో ఆమెకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తన వద్దకు వచ్చేవారితో మాట్లాడి పంపించేద్దామంటే వచ్చిన వారు ఎవరూ వెళ్లడం లేదు. ఇంకా వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె అక్కడి నుండి మరో చోటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అక్కడ కూడా అడ్డుపడ్డారు. దీంతో మోనీ భోస్లేకు చిర్రెత్తుకొచ్చింది. తనకు చాలా దగ్గర నుండి, అంటే దాదాపు తాకుతున్నట్లుగా ముందుకు వచ్చి వీడియో తీస్తున్న వ్యక్తి ఫోన్ ని లాక్కుని నేలకేసి కొట్టింది. అయినా కొందరు ఆగకుండా వెంట పడుతూనే ఉన్నారు. చివరికి ఆమె తాను అమ్మే రుద్రాక్ష మాలలు, ముత్యాల హారాలను తన చెల్లెలి వద్ద పెట్టేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆమె కనిపించలేదు. ఈ అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఇదే అంశంపై ఓ యువకుడు విద్యా భోస్లేతో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో విద్యా భోస్లే మాట్లాడుతూ తన అక్కను చాలా మంది వీడియోలు తీశారని, చాలా ప్రచారం జరిగిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తన కుమార్తెకు ఇబ్బందని గ్రహించిన తండ్రి ఆమెను స్వగ్రామానికి పంపించేశాడని చెప్పింది. మొత్తంగా చూస్తే తన కుటుంబం కోసం కష్టపడుతున్న మోనీ భోస్లే ఎవరినీ ప్రచారం చేయమని అడగలేదు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోలేదు. కానీ తనకు సంబంధం లేకుండానే జరిగిన ఘటనలకు ఆమె కుటుంబం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. తన కుటుంబం కోసం కష్టపడుతున్న ఆమె చివరికి ఎవరిని ఏమీ అనకున్నా, ఎవరిని ఏమీ అడగకపోయినా తన పని తాను చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడే మరో అంశం ఏంటంటే మోనీ భోస్లేకు ప్రచారంపై యావ కూడా లేదు. ఆమెకు సోషల్ మీడియా అంటే అంత వెర్రి కూడా లేదు, కొత్త కూడా కాదు. తన పని తాను చేసుకుంటూనే కుటుంబంతోనే ఉంటుంది. ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి, ఆకలి, దప్పిక ఇవేవీ లెక్క చేయకుండా ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి కుటుంబం కోసం కష్టపడుతోంది. ఇక నేటి యువతకు ఉండే అభిరుచులే ఆమెకు కూడా ఉన్నాయి. అందుకే తన అభిరుచికి తగినట్లు సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసింది. ఇన్స్టాలో మొన్నటి వరకు ఆమెకు 28,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు విపరీతంగా పెరిగారు. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట. కానీ ప్రస్తుతం ఆ ఛానల్ ని ప్రైవేట్ లో పెట్టారు. త్వరలోనే స్టార్ట్ చేస్తానని కూడా మరో వీడియోలో చెప్పారు. మొత్తం మీద కుంభమేళాకు ఉపాధి కోసం వచ్చిన మోనీ భోస్లే వీడియోలను చాలా మంది పాజిటివ్ యాటిట్యూడ్ తో వైరల్ చేసినా చివరికి ఆమె బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆమెను కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆమె తల్లిదండ్రులు మదనపడ్డారు. చివరకు మహాకుంభమేళా నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇందులో తప్పొప్పులు ఎవరివి అనే కంటే కూడా ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. అయితే వాటి ఫలితాలు ఎలా వస్తాయనేది ఊహించడం కష్టం. ఇది ఓ న్యాచురల్ బ్యూటీ మోనీ భోస్లేకు మహాకుంభమేళాలో ఎదురైన పరిస్థితి.